హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే ఈ డ్రామాలో ఒక అంకుల్ ఉంటాడు. ఆ అంకులే మన హీరో. ఆ అంకుల్ అడాప్ట్ చేసుకున్న అమ్మాయి చాలా ఇన్నోసెంట్. ఆ అమ్మాయినే పిచ్చిగా ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య స్లోగా లవ్ స్టార్ట్ అయ్యి ఆ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగబోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ అర్హాని చూపిస్తారు. ఆమెని వాళ్ళ ఆంటీ బాగా తిడుతూ ఇంటి నుంచి బయటికి గెంటేస్తుంది. అది కూడా ఫుల్ స్నోలో. నీ పేరెంట్స్ ఆల్రెడీ చనిపోయారు, నీకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు అని అరుస్తుంది. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన ఆస్తిపాస్తులన్నీ ఆమె కొట్టేసి వెళ్ళగొడుతుందన్నమాట. ఎటువంటి హెల్ప్ లేని అర్హ ఏడుస్తూ లగేజ్ తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ప్రెసెంట్ అయితే తనకి ఇప్పుడు ఇల్లు లేదు, ఫ్యామిలీ లేదు అని చాలా బాధగా ఫీల్ అవుతున్నప్పుడే మన హీరో మిస్టర్ టియాన్ తన కార్ లో నుండి కిందకి దిగుతాడు. అప్పుడు అసిస్టెంట్ వచ్చి చెప్తాడు, బాస్, ఈ అమ్మాయే 4 ఏళ్ల క్రితం మీ ప్రాణాలు కాపాడిన అమ్మాయి. మేము చేసిన ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే ఈమె పేరు మిస్ అర్హ అని చెప్తాడు. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. 4 years బ్యాక్ మన హీరో ప్రాణాలను మిస్ అర్హ కాపాడుంటుందన్నమాట. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్న టియాన్ తన అసిస్టెంట్ దగ్గర ఉన్న అంబ్రెల్లాని తీసుకుని అర్హ దగ్గరికి వెళ్లి గొడుగు పడతాడు. ఇంత రాత్రిపూట బయట ఏం చేస్తున్నావు, నీకు ఇల్లు లేదా అని అడుగుతారు. దానికి అర్హ, నాకు ఇల్లు లేదు, ఫ్యామిలీ కూడా ఎవరు లేరు అని చెప్తుంది. అప్పుడు మిస్టర్ టియాన్ తన చేయి చాపి, ఇప్పటి నుండి నువ్వు నాతో రా, నేనే నీ ఫ్యామిలీ అని చెప్పి తను ఎత్తుకొని తీసుకెళ్తారు. ఆ రోజు నుంచే మన హీరోయిన్ ఫిక్స్ అయిపోతుంది, ఈ రోజు నుంచి థర్డ్ మాస్టర్ మిస్టర్ టియానే నా ఫ్యామిలీ అని. ఆ తర్వాత సీన్ నియర్స్ కి షిఫ్ట్ అవుతుంది. అర్హ డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు బట్లర్ వచ్చి, మిస్టర్ టియాన్ ఆఫీస్ వర్క్ ఫినిష్ అయ్యాక డైరెక్ట్ గా క్లబ్ కి వెళ్తున్నారు, మీకోసం ఆయన ఒక న్యూ క్లబ్ ఓపెన్ చేశారు కదా, సో మీరు వెయిట్ చేయకుండా మీరే తినేసేయండి అని చెప్తాడు. అది విని అర్హ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఆయన వస్తున్నారు కదా, నేను అతని కోసం పార్కింగ్ లాట్ లో వెయిట్ చేస్తాను అని ఎక్సైటెడ్ గా వెళ్తుంది. ఆమె పార్కింగ్ లాట్ లో వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే మిస్టర్ టియాన్ ఫుల్ గా డ్రింక్ చేసి వస్తారు. రాగానే తన్ని కార్ లోకి లాగేసుకుంటారు. అతని చేష్టలను చూసి అతనికి ఎవరో డ్రింక్స్ ఇచ్చినట్లు అర్థమవుతుంది. పైగా అందులో ఏదో డ్రగ్ కలుపుంటారా అని అనుకుంటుంది. కానీ అప్పుడే మిస్టర్ టియాన్ తన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అర్హ టెన్షన్ పడుతూ ఉంటే టియాన్ అంటాడు, నేనేం చేస్తున్నానో దాని మీద మాత్రమే ఫోకస్ చేయని అంటాడు. దానికి అర్హ, థర్డ్ యంగ్ మాస్టర్ ప్లీజ్ అని పిలుస్తుంటే నన్ను పేరు పెట్టు పిలు అని అడుగుతారు. అలా వాళ్ళిద్దరు చాలా ఇంటెన్సివ్ మూమెంట్ గడుపుతూ కిస్ చేసుకుంటూ వాళ్ళ వన్ నైట్ స్టాండ్ ని స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత అర్హాన్ మిస్టర్ టియాన్ని ఇంటికి తీసుకొచ్చి బట్లర్ కి అప్పగిస్తుంది. అతను అడుగుతాడు ఏమైంది అని. కొంచెం ఎక్కువగా డ్రింక్ చేశారు, తీసుకెళ్లి బట్టలు చేంజ్ చేయండి అని చెప్తుంది. కానీ మిస్టర్ టియాన్ మత్తులో కూడా అర్హాన్ని పదే పదే హక్ చేసుకుంటూ ఉంటాడు. తను ఎలాగోలా తప్పించుకొని వెళ్లిపోతుంది. పాపం ఆమె ఇది తన ఫస్ట్ టైం అయి ఉండడం వల్ల అసలు నడవలేకపోతుంది. బట్లర్ అది చూసి, మిస్ అర్హ చాలా టైట్ గా ఉన్నట్టున్నారు, అందుకే సరిగ్గా నడవలేకపోతున్నారు అనుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మిస్టర్ టియాన్ నిద్ర లేవగానే బట్లర్ వచ్చి, సార్, నిన్న రాత్రి మీరు బాగా డ్రింక్ చేశారు, మీకోసం హ్యాంగ్ ఓవర్ సూప్ తీసుకురానా అని అడుగుతాడు. టియాన్ కి మెల్లమెల్లగా రాత్రి జరిగినవన్నీ గుర్తుకొస్తుంటాయి. తను బార్ కి వెళ్ళినప్పుడు ఎవరో తన డ్రింక్స్ లో డ్రగ్ కలిపిన సీన్ ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తుంది. అప్పుడు మిస్టర్ టియాన్, నేను నిన్న ఇంటికి ఎలా వచ్చాను అని అడుగుతాడు. మిస్ అర్హ తీసుకొచ్చారని చెప్తాడు. కానీ అతనికి నిన్న రాత్రి ఏదో జరిగింది అనిపిస్తుంది, కానీ ఏమీ అంతగా గుర్తుకు రాకపోవడంతో ఇగ్నోర్ చేస్తాడు. ఆ తర్వాత టియాన్ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చి అర్హ ఎక్కడ అని అడుగుతారు. తను నిన్న బాగా అలసిపోయి ఉంది, ఇప్పుడే వస్తుందని బట్లర్ చెప్తాడు. అర్హ కొంచెం ఇబ్బందిగానే నడుచుకుంటూ వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని, గుడ్ మార్నింగ్ థర్డ్ యంగ్ మాస్టర్ అని చెప్తుంది. అర్హ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడే ఆమె మెడ మీద ఉన్న లవ్ బైట్ ని మిస్టర్ టియాన్ చూస్తాడు. అంతే, వెంటనే తనకి చాలా క్లోజ్ గా వెళ్లి తన జుట్టును పక్కకు జరిపి ఆ లవ్ బైట్ ని చూస్తుంటాడు. హీరోయిన్ ఎంత కవర్ చేసుకుందామని చూసినా ఫోర్స్ గా, ఇదేంటి, ఇది దోమ కుట్టిందని మాత్రం చెప్పకు అని సీరియస్ అవుతాడు. అతని బిహేవియర్ కి మేబీ అతను నిన్న జరిగిందంతా మర్చిపోయినట్టున్నారు, ఇప్పుడు నేనేం చెప్పాలి అని అర్హ ఒకటే టెన్షన్ పడుతుంది. అక్కడ నుండి వెళ్లిపోవడానికి ట్రై చేస్తుంటే టియాన్ తన చైర్ పట్టుకొని ఆపుతారు. నువ్వు నాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయవా అని అడుగుతారు. తన్ని ఫోర్స్ గా పట్టుకొని చైర్ మీద కూర్చోబెట్టి ఆ తర్వాత క్యారీ చేసుకుంటూ బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. అక్కడ బెడ్ మీద పడేసి, చెప్పు, ఈ లవ్ బైట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఖచ్చితంగా దోమ కుట్టిందైతే కాదు, నేను లాస్ట్ టైం అడుగుతున్నాను, నిజం చెప్పు అని గట్టిగా అరుస్తూ అడుగుతాడు. ఆమె భయపడుతూ ఏం సమాధానం చెప్పకపోయేసరికి టియాన్ కి పిచ్చి బీపీ లేస్తుంది. తన్ని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. అర్హ చాలా షాక్ అయి భయపడుతుంటే, నువ్వు నిజం చెప్పే వరకు ఈ రూమ్ లోనే ఉండాలి, బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి రూమ్ ని లాక్ చేసేస్తాడు. ఆమె ఎంత అరుస్తున్నా కూడా వినకుండా, నిజం చెప్పకుండా బయటికి రాలేవు, నువ్వు సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ కాపాడుకుంటూ వస్తున్నా వైల్డ్ మ్యాన్ ఎవడో నేను కూడా చూస్తాను, అతని కోసమే కదా నువ్వు నా దగ్గర ఈ రోజు అబద్ధం చెప్తున్నావు అని అరుస్తూ ఉంటాడు. దానికి అర్హ, మీరు నా ఫ్రీడమ్ ని ఇలా రిస్ట్రిక్ట్ చేయలేరు అని అరుస్తుంది. టియాన్ కూడా కోపంతో, నువ్వు ఎన్నేళ్లుగా నా దగ్గరే ఉన్నావు, అందుకే నీకు అబద్ధం చెప్పడం కూడా సరిగ్గా రాదు అని చెప్పి వెళ్లిపోతారు. వెంటనే మిస్టర్ టియాన్ అసిస్టెంట్ కి కాల్ చేసి, అర్హ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క మగాడి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, ఎవరిని వదిలిపెట్టద్దు అని చెప్తాడు. ఆ తర్వాత సీన్ లో అర్హ రూమ్ లో ఉన్న సామాన్లన్నీ విసిరికొడుతూ చాలా కోపంగా, నన్ను రూమ్ నుండి బయటికి తీయండి అని అరుస్తూ ఏడుస్తుంది. అప్పుడే బట్లర్ ఫుడ్ తీసుకోవడానికి వస్తాడా, కానీ అర్హ మాత్రం, నేను అస్సలు తినను, నేను ఈ రోజు నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాను అని మొండికేస్తుంది. దానికి బట్లర్, అమ్మా, మీరెందుకు మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టుకుంటున్నారు, అసలు నిజమేంటో ఆ థర్డ్ మాస్టర్ కి చెప్పొచ్చు కదా అని సలహా ఇస్తాడు. అప్పుడు అర్హ, నేను అతనికి ఎలా నిజం చెప్పగలను అని తనలో తాను అనుకుంటూ, అతను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, అతన్ని ఇప్పుడు అస్సలు వదిలిపెట్టను అని కోపంగా అంటుంది. కానీ వెంటనే
వెంటనే బట్లర్ మీరు చెప్పింది కూడా కరెక్టే, నన్ను నేను ఎందుకు ఆకలితో ఉంచుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి నాకు ఫిష్ తినాలనుంది అని పరిగెత్తుకుంటూ బయటికెళ్తుంది. బాడీ గార్డ్స్ అందరూ ఆమె వెనకాలే పరిగెత్తుతారు. ఇంకోవైపు మిస్టర్ టియాన్ తన ఫ్రెండ్ గుసేన్ తో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటాడు. గుసేన్ టియాన్ బిహేవియర్ ని చూసి అతనికి డౌట్ వచ్చి ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. దానికి టియాన్ ఇప్పుడు ఆ అమ్మాయి చాలా పెద్దదైపోయింది, మేబీ తను ఇప్పుడు తన కోసం ఒక బాయ్ ఫ్రెండ్ వెతుక్కుంటుంది అనుకుంటా అని కొంచెం డల్ గా చెప్తాడు. అది విని గుసేన్ అవుతూ అఫ్ కోర్స్ టియాన్, ఈ ఏజ్ లో అమ్మాయిలకు కావాల్సింది బాయ్ ఫ్రెండ్సే, అబ్బాయిలకు కావాల్సింది గర్ల్ ఫ్రెండ్స్. ఒకరినొకరు వెతుక్కోవడం చాలా కామన్ విషయం. నువ్వేం తన లైఫ్ టైం కేర్ తీసుకుంటున్నాను అని అనుకుంటున్నావా? త్వరలోనే తనకి పెళ్ళవుతుంది, పిల్లలు కూడా పుడతారు, నువ్వు ఇంకెంత కాలం తన రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటావు అని అడుగుతాడు. అప్పుడు టియాన్ ఏం మాట్లాడలేక అతనితో కలిసి టోస్ట్ చేసి డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. గుసేన్ కి టియాన్ బిహేవియర్ లో చేంజెస్ చూసి అతని విషయం అర్థమయ్యి నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఒకటే, ఆ అమ్మాయిని కన్సోల్ చేయాలి అని చెప్పగానే టియాన్ అంటాడు, నేను ఎప్పుడూ తన్ని కన్సోల్ చేస్తూనే ఉంటాను కదా అని. కానీ గుసేన్ నువ్వు అంత బాగా చేయడం లేదు, తన ముందు కొంచెం క్యూట్ క్యూట్ గా యాక్ట్ చేయాలి, అది నేర్చుకో. ఆడవాళ్ళని ఎలా బుట్టలో వేసుకోవాలో పెద్ద సబ్జెక్టే ఉంది, ఫస్ట్ అది చదువు అని ఐడియా ఇస్తాడు. ఇంతలోనే మిస్టర్ టియాన్ కు ఒక ఫోన్ కాల్ వస్తుంది. సార్, ఇంట్లో అర్హ మీ ఫేవరెట్ పెయింటింగ్స్ ని పాడు చేస్తుంది, మీ ఫేవరెట్ పాండ్స్ లో ఉన్న ఫిషెస్ అన్ని తినేస్తుంది, ఇంటిని రచ్చ రంబోలా చేస్తుంది, వెంటనే రండి అని బట్లర్ కంగారుగా చెప్తాడు. అది విన్న వెంటనే మనోడు బరబరా పరిగెడతాడు. ఇంట్లో చూస్తేనేమో అర్హ పెయింటింగ్స్ అన్ని విసిరేస్తూ బట్లర్ ని అండ్ బాడీ గార్డ్స్ ని తిప్పాలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిస్తూ ఉంటుంది. తను అక్కడి నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే కరెక్ట్ గా మిస్టర్ టియాన్ వచ్చి తన్ని పట్టుకుంటారు. అర్హ షాక్ అయి థర్డ్ మాస్టర్ అని ఆగిపోతుంది. మిస్టర్ టియాన్ తన ఫేవరెట్ పెయింటింగ్స్ అన్ని నేల్పాలవ్వడం, ఇల్లంతా చిందరవందరగా ఉండడం చూసి ఏమంటాడో ఏమో అని అర్హ మనసులో భయపడుతుంది. ఈ రోజు థర్డ్ మాస్టర్ ఫుల్ సీరియస్ గా ఉన్నట్టున్నారు, ఇక నా పని అయిపోయింది అని భయపడుతూ ఉంటుంది. కానీ అతను మాత్రం తను ఎత్తుకొని బెడ్రూమ్ కి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెడతాడు. అర్హ భయంతో థర్డ్ మాస్టర్ నన్ను కొట్టకండి, నేను తప్పు చేశానని నాకు తెలుసు, ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని వేడుకుంటుంటే టియాన్ మాత్రం కాళ్ళ మీద కూర్చొని తన కోట్తో ఆమె పాదాలని కవర్ చేస్తూ నీకెన్నిసార్లు చెప్పాను ఇలా కాలి కాళ్ళతో తిరగొద్దని, చూడు నీ పాదాలు ఎంత చల్లగా అయిపోయాయో అని చాలా ప్రేమగా అంటాడు. అర్హ షాక్ అయ్యి థర్డ్ మాస్టర్ మీరు నా మీద కోపంగా లేరా అని అడుగుతుంది. నేనెందుకు కోపంగా ఉంటాను, నీకు ఫిష్ తినాలనిపిస్తే షెఫ్ కి చెప్పొచ్చు కదా, అతను వండుతాడు, నీ చేతులు ఇలాంటి పనులు చేయడానికి కాదు అని ఆమె ఫేస్ ని ప్రేమగా టచ్ చేస్తూ ఇప్పుడు చెప్పు ఆ పర్సన్ ఎవరు అని మళ్ళీ అదే విషయం లాగుతాడు. ఆమె ఏం ఆన్సర్ చెప్పకపోయేసరికి అతని టెంపర్ లాస్ అయ్యి ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఫోర్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అర్హ వద్దని వారిస్తున్నా కూడా కిస్ చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత తన టై తీసి అర్హ చేతులు కట్టేస్తాడు. తను ఇంకా రొమాంటిక్ గా మూవ్ అవుతుంటే ఆమె గట్టిగా ఏడుస్తూ ప్లీజ్ థర్డ్ మాస్టర్ ఇవన్నీ చేయకండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఆమె ఏడుపు చూడగానే టియాన్ ఆగిపోతాడనమాట. ఆమె కళ్ళలోకి చూస్తూ నీకు ఆ లవ్ బైట్ పెట్టిన మగాడు నాకంటే అందంగా ఉంటాడా అని తన బాడీని టచ్ చేయించి నాకంటే హ్యాండ్సమ్ గా ఉంటాడా, అతను ఎంత బాగున్నా నా అంత జెన్యున్ గా ఉండలేడు అని చెప్తాడు. అర్హ తన చేతులు విడిపించుకొని వెళ్లిపోతుంటే టియాన్ తన్ని వెనుక నుండి టైట్ గా హగ్ చేసుకుంటాడు. థర్డ్ మాస్టర్ మీరు బాగా డ్రింక్ చేశారు అని అర్హ అంటుంది. కానీ టియాన్ తన్ని వదలకుండా హగ్ చేసుకొని గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. పాపం అది చూసి ఆమె షాక్ అవుతుంది. నేను చూస్తుంది నిజమేనా, ఇంత పవర్ ఉన్న థర్డ్ మాస్టర్ నా ముందు ఏడుస్తున్నారా, నేనేమైనా కల కంటున్నానా అని అనుకుంటుంది. అతను నన్ను ఏమైనా ఇష్టపడుతున్నాడా అని డౌట్ పడుతున్నప్పుడే మళ్ళీ రియలైజ్ అవుతుంది, మేబీ అతను తాగేసి ఉంటాడు అందుకే ఇలా ఏడుస్తున్నాడు, అయినా నన్ను ఎందుకు ఇష్టపడతారు, ఆయన దృష్టిలో నేను ఇంకా చిన్న పిల్లనే కదా అని సర్ది పెట్టుకుంటుంది. అలా హగ్ చేసుకునే టియాన్ నిద్రపోతారనమాట. అర్హ అతన్ని తన పక్కనే పడుకోబెట్టుకుని అతని ఫేస్ ని టచ్ చేస్తూ థర్డ్ మాస్టర్ మీరు నిజంగా చాలా హ్యాండ్సమ్, నేను ఇప్పటి వరకు కలిసిన మగాళ్ళందరిలో మీరే మోస్ట్ హ్యాండ్సమ్ అని అనుకుంటూ అతని పక్కనే నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అర్హ లేచి చూసేసరికి మిస్టర్ టియాన్ తన కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఈసారి కూడా ఆయన నిన్న రాత్రి జరిగినవన్నీ మర్చిపోయినట్టున్నారు, రాత్రి బాగా తాగారు కదా అని అనుకుంటూ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. టియాన్ సర్వ్ చేస్తూ నిన్న రాత్రి నేను బాగా డ్రింక్ చేశాను, ఏమైనా మిస్బిహేవ్ చేశానా, నిన్నేమైనా అన్నానా అని అడుగుతారు. అర్హ అలాంటిది ఏం జరగలేదు అని అబద్ధం చెప్తుంది. ఇంకా నిన్నటి విషయాలు ఆయన మర్చిపోవడమే మంచిది కదా అని కూడా అనుకుంటుంది అనమాట. టియాన్ అంటాడు సరే త్వరగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని. అర్హ భయపడుతూ థర్డ్ మాస్టర్ మీకేం నా మీద కోపంగా లేదు కదా అని అడిగితే టియాన్ తన మనసులో అనుకుంటాడు పిచ్చిదానా నీ మీద నాకెందుకు కోపం వస్తుందని అనుకుంటూ నేను అస్సలు కోపంగా లేను, నువ్వు ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేయి అని చెప్తాడు. ఆ మాట వినగానే అర్హ హ్యాపీగా అతన్ని హగ్ చేసుకుని మీరు ఈ వరల్డ్ లోనే బెస్ట్ పర్సన్ అని మురిసిపోతుంది. వాళ్ళిద్దరూ అలా కలిసి భోజనం చేయడం చూసి బట్లర్ కూడా చాలా హ్యాపీ అవుతాడు. తర్వాత సీన్ లో టియాన్ అర్హని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి కార్లో తీసుకెళ్తుంటారు. అర్హ కిటికీలో నుంచి బయటికి చూస్తూ నిన్న రాత్రి జరిగిన విషయాలేవి థర్డ్ మాస్టర్ కి గుర్తులేనట్టున్నాయి, ఆయన తాగినప్పుడు ఒకలా మత్తు దిగాక మరొకరిలా మారిపోతారేంటి అని ఆయన దొంగ చాటుగా గమనిస్తూ ఉంటుంది. టియాన్ అది అబ్జర్వ్ చేసి నన్ను చూడాలనుకుంటే దాక్కోవడం ఎందుకు, దర్జాగా చూడొచ్చు కదా అని టీజ్ చేస్తారు.
అర్హ వెంటనే తడబడుతూ నేనే మిమ్మల్ని చూడట్లేదే అని కవర్ చేస్తుంది. అంతలో అర్హకి తన ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తుంది. నిన్న స్కూల్ కి ఎందుకు రాలేదే, నిన్న గ్రూప్ డిస్కషన్ లో ఎంత మంది హ్యాండ్సమ్ అబ్బాయిలు వచ్చారో తెలుసా అని వాళ్ళ ఫోటోస్ వీడియోస్ పంపిస్తుంది. అర్హ అవి చూస్తుంటే టియాన్ పక్క నుండి తొంగి చూస్తూ నీకు ఇలాంటి వాళ్ళు ఇష్టమా అని అడుగుతాడు. అర్హ అమాయకంగా అవును, హ్యాండ్సమ్ అబ్బాయిలు ఎవరికి ఇష్టం ఉండరు చెప్పండి అనేసరికి టియాన్ కి లోపల జలసి స్టార్ట్ అవుతుంది. అర్హ ఫ్రెండ్ మళ్ళీ కాల్ చేసి నీకెవరైనా నచ్చితే చెప్పవే, వాళ్ళ వీచాట్ ఐడి నెంబర్ ఇప్పిస్తాను, మనం కలిసి వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామని వాగుతుంటే మనోడి మొక్కల్లో పేలాలు వేగుతుంటాయి. సీరియస్ గా వింటుంటాడు. అర్హ కంగారుగా కాలేజ్ వచ్చేసింది, బాయ్ థర్డ్ మాస్టర్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మిస్టర్ టియాన్ వెంటనే తన ఫ్రెండ్ గూసెన్ కి కాల్ చేసి అరగంటలో నా ఆఫీస్ కి రా అని ఆర్డర్ వేస్తాడు. వాడు పాపం పరుగును వచ్చి జస్ట్ 5 సెకండ్స్ లేట్ వస్తాడు. దానికే కోపంతో నువ్వు 5 సెకండ్స్ లేట్ ఎలా అయ్యావు అని అరుస్తాడు. ఒరేయ్ అసలు నీకు మనసుందా, అంత అర్జెంట్ గా పిలిచి మళ్ళీ లేట్ అని తిడతావా అని చిరాకు పడతాడు. టియాన్ మెల్లగా తను అసలు డౌట్ అడుగుతాడు. అసలు ఈ కాలం మమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలో నీకు తెలుసా అని అడగగానే అది విని గూసెన్ నవ్వు ఆపుకోలేక ఓరి దేవుడా నీకు నిజంగానే ప్రేమ పుట్టిందిరా, సరే విను, ఈ కాలం పిల్లలకి లగ్జరీ బ్యాగ్స్ నగలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు, వాళ్ళ ముందు కొంచెం క్యూట్ క్యూట్ గా యాక్ట్ చేయాలి, ముఖ్యంగా నువ్వు జబ్బు పడితే వాళ్ళు నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అని ఒక ఐడియా వెంటనే ఇస్తాడు. టియాన్ ఐడియాని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇంటికి వెళ్లి బాత్ టబ్ నిండా ఐస్ ముక్కలు వేసుకొని కూర్చుంటాడు. చాలదన్నట్టు ఐస్ ముక్కల్ని తిని తనకే జ్వరం వచ్చేలా చేసుకుంటాడు పిచ్చోడు. అర్హ ఇంటికి రాగానే బట్లర్ కంగారుగా అర్హ మేడం థర్డ్ మాస్టర్ కి ఒంట్లో బాలేదు, ఆయన డాక్టర్ ని కూడా రానివ్వట్లేదు అని చెప్తాడు. అర్హ కంగారుగా పరుగుని టియాన్ దగ్గరికి వెళ్లి మీ ఒళ్ళు నిప్పులా కాలిపోతుంది థర్డ్ మాస్టర్, ఉండండి డాక్టర్ ని పిలుస్తాను అని కంగారు పడుతుంటే టియాన్ ఆమె చేయి గట్టిగా పట్టుకుని నిబ్బిషకలు చేస్తాడు. వద్దర్హ, డాక్టర్ వస్తే చేదు మందులు ఇస్తారు, నేను వేసుకోకపోతే పెద్ద ఇంజెక్షన్ గుచ్చుతారు, నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం అని ఒక చిన్న పిల్లల్లా యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. మీకు ఇంజెక్షన్ అంటే భయమా అని అర్హ షాక్ అయ్యి ఆయన గట్టిగా హగ్ చేసుకొని సరే సరేలే డాక్టర్ ని పిలువను అని ఆమె పెద్ద ఆమెలా పుజ్జగిస్తుంది ఈ చిన్న పిల్లోని. టియాన్ మెల్లగా అర్హ ఈ రాత్రి నన్ను చూసుకోవడానికి నా పక్కనే ఉంటావా అని అడుగుతాడు. ఆమె ఆలోచిస్తుంటే టియాన్ మళ్ళీ దగ్గుతూ డ్రామా స్టార్ట్ చేస్తాడు. సరే థర్డ్ మాస్టర్, మనం 10 ఏళ్లుగా కలిసే ఉన్నాం కదా, మీకోసం నేను ఈ రాత్రి ఇక్కడే ఉంటానులే అని ఒప్పుకుంటుంది. ఆ నెక్స్ట్ డే స్కూల్లో అర్హ పదే పదే ఆవలిస్తుంటే ఫ్రెండ్ అడుగుతుంది ఏమైందే రాత్రి నిద్రపోలేదా అని. 2 రోజుల నుంచి థర్డ్ మాస్టర్ కి బాలేదే, ఆయన పక్కనే పడుకుంటున్నాను అని అనగానే ఫ్రెండ్ షాక్ అయ్యి ఓసే ఈ నెల నీకు పీరియడ్స్ కూడా రాలేదు కదా, మన క్లాస్ అమ్మాయి ఒకరు ఇలాగే ఒక అబ్బాయితో రూమ్ లో పడుకుంటే ప్రెగ్నెంట్ అయిందే, నువ్వు కూడా అని అడిగేసరికి అర్హ గుండె ఆగిపోయినంత పని అవుతుంది. వెంటనే ఇంటికి వెళ్లి మిస్టర్ టియాన్ తో గడిపిన క్షణాన్ని గుర్తు చేసుకుని భయపడిపోతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే రిజల్ట్ పాజిటివ్ అని వస్తుంది. అర్హకి షాక్, నేను నిజంగానే ప్రెగ్నెంటా, థర్డ్ మాస్టర్ ఇంత పవర్ఫుల్ పర్సనా, సింగిల్ టైమ్ గా ప్రెగ్నెంట్ ఎలా అయ్యాను, నేనేమో దిక్కులేని దాన్ని, మా ఇద్దరికి అసలు సెట్ అవ్వదు, నా వల్ల ఆయన పేరు పాడవ్వకూడదు, నాకు ఈ బిడ్డొద్దు అని ఏడుస్తూ ఒక డెసిషన్ తీసుకుంటుంది. అర్హ కంగారుగా రెడీ ఆ హాస్పిటల్ కి పరుగు తీస్తుంది. బట్లర్ ఆపి ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే హాస్పిటల్ కి వెళ్తున్నా, నన్ను ఫాలో వద్దని చెప్పి వెళ్తుంది. అది విన్న మిస్టర్ టియాన్ వెంటనే అర్హ వెనకాల బయలుదేరతాడు. హాస్పిటల్లో టియాన్ ఒక డాక్టర్ ని కలిసి కర్లీ హెయిర్ ఉన్న ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చిందా అని అడుగుతాడు. డాక్టర్ సీరియస్ గా చూసి అవును, ఆ అమ్మాయి 6 వీక్స్ ప్రెగ్నెంట్, చాలా ఏడుస్తుంది, నువ్వేనా తన బాయ్ ఫ్రెండ్ వి, తన అబార్షన్ చేయించుకుంటానని మొండికేస్తుంది అని చెప్పి టియాన్ ని కడిగి పారేస్తాడు. అసలు నువ్వు ఎలాంటి వాడివి, తనతో గడిపావంటే ఆ రెస్పాన్సిబుల్ నువ్వే తీసుకోవాలి అని డాక్టర్ తిడుతుంటే టియాన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. 6 వీక్సా అని ఆలోచిస్తే సరిగ్గా 6 వీక్స్ బ్యాక్ పార్కింగ్ లాట్ లో తను ఒక అమ్మాయితో గడిపింది గుర్తు చేసుకొని అంటే ఆ అమ్మాయి అర్హ అని డిసైడ్ అవుతాడు. ఇంకా తన బిడ్డను అర్హ చంపేయబోతుందని టియాన్ కంగారుగా ఆపరేషన్ రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్తూ తన అసిస్టెంట్ కి కాల్ చేసి 6 వీక్స్ బ్యాక్ పార్కింగ్ ఏరియా ఫుటేజ్ నాకు ఇప్పుడే కావాలి అని ఆర్డర్ ఇస్తాడు. ఆపరేషన్ రూమ్ దగ్గరికి వెళ్లి తలుపులు బాదుతూ అర్హ తలుపుతి, నన్ను అడగకునే నా బిడ్డను ఎలా చంపేస్తావు, ఇదంతా నా తప్పే, నాకు అసలు నిజం తెలియదు, ప్లీజ్ బయటికి రా, నీ బిడ్డ నేను ప్రాణంలో చూసుకుంటాను అని ఏడుస్తూ అరుస్తుంటాడు. అంతలో అర్హ పక్క నుండి వచ్చి థర్డ్ మాస్టర్ ఏమైంది, ఎందుకు ఇలా అరుస్తున్నారు అని అడుగుతుంది. నిమ్మకు నీరెత్తినట్టు టియాన్ అర్హని చూడగానే గట్టిగా హక్ చేసుకుని అర్హ నాకు అంతా తెలిసిపోయింది, ఇంత ఇంపార్టెంట్ విషయం నాకెందుకు చెప్పలేదు, ఈ బిడ్డను నిన్ను నేను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను అని ఎమోషనల్ అవుతాడు. అర్హ షాక్ అయి తన్ని దూరం నెట్టి బిడ్డేంటి థర్డ్ మాస్టర్, మీరేం మాట్లాడుతున్నారు, నాకు అసలు ప్రెగ్నెన్సీ లేదు, మీ బిడ్డ అసలే లేదు అని అనేసరికి టియాన్ కన్ఫ్యూజ్ అవుతాడు. మరి హాస్పిటల్ కి ఎందుకు వచ్చావు అని అడిగితే నాకు పీరియడ్స్ లేట్ అయ్యాయని చెకప్ కోసం వచ్చాను, డాక్టర్ గారు ఏం ప్రాబ్లం లేదని చెప్పారు, ఇదిగో రిపోర్ట్స్ అని చూపిస్తుంది. టియాన్ ఆ రిపోర్ట్స్ చూసి ఊపిరి పీల్చుకుంటాడు. కానీ వెంటనే సరే ఆ రాత్రి నువ్వు ఏ విధవతో ఉన్నావో ఇంకా చెప్పలేదే అని అడుగుతాడు మళ్ళీ అదే రాత్రి కోసం. దానికి అర్హ అంటుంది ఒకవేళ నేను వేరే వాడి బిడ్డతో ప్రెగ్నెంట్ అయితే మీరేం చేస్తారు అని టీజ్ చేస్తుంటే ముందు వాడి కాళ్ళు విరగ్గొట్టి పొయ్యిలో పెడతాను అని టియాన్ సీరియస్ అవుతాడు. అతని బిహేవియర్ కి అర్హ నవ్వుకుంటూ వెళ్తుంటే టియాన్ తను ఎత్తుకొని నిజంగా నువ్వు వేరే వాడి బిడ్డను మోస్తావా, అలా అయితే నేను పిచ్చోన్ని అయిపోతానేమో అర్హ అని అంటాడు. ఆ తర్వాత ఆ రాత్రి జరిగింది
కళ నిజమా అసలు ఎవరు ఆ అమ్మాయి అని టియాన్ ఆలోచిస్తూ కిందకు వస్తాడు. అప్పుడే అర్హ దొంగచాటుగా చిప్స్ తింటూ కనిపిస్తుంది. టియాని చూడగానే దాచేబోతుంటే నేను చూసేసానులే దాచకు అని టియాన్ అంటాడు. మీరు కూడా తింటారా అని అర్హ తన చేత్తో టియాన్ కి చిప్స్ తినిపిస్తుంటే ఆమె వేళ్ళు అతని పెదవులకి తగులుతాయి. అంతే, ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ స్పార్క్ కలుగుతుంది. అప్పుడే టీవీలో న్యూస్ వస్తుంది. అర్హ ఫ్యామిలీ ఆస్తినంతా ఆమె పిన్ని బాబాయ్ కొల్లగొట్టేశారని, అర్హకు కూడా కొన్ని షేర్లు ఇచ్చామని వాళ్ళు అబద్ధాలు చెప్తుంటారు. అది చూసి ఆమెకి పాత రోజులు గుర్తొస్తాయి. తన పేరెంట్స్ చనిపోయినప్పుడు ఏమై ఉంటుందంటే ఆ పిన్ని బాబాయ్ ఆస్తి కోసం తన్ని టార్చర్ చేసి ఇంట్లో నుంచి గెట్టేసి ఉంటారు. అది గుర్తు చేసుకుని కోపంతో మా నాన్న ఆస్తిని కాజేసింది కాక నా మీద అబద్ధాలు చెప్తారని ఏడుస్తూ తన రూమ్ లోకి వెళ్తుంది. అది చూసిన మన టియాన్కి ఆబ్వియస్లీ కోపం వస్తుంది కదా. మీకెంత ధైర్యం ఉంటే ఈ సిటీకి వచ్చి నా అర్హాన్ని ఇబ్బంది పెడతారు అని ఏదో ప్లాన్ చేస్తాడు వాళ్ళ మీద. నెక్స్ట్ బట్లర్ వచ్చి బాస్ అమ్మాయి గారు భోజనం కూడా చేయకుండా గదిలో ఏడుస్తూనే ఉన్నారని చెప్తాడు. టియాన్ వెంటనే ఫుడ్ ప్లేట్ పట్టుకుని ఆమె గదిలోకి వెళ్తాడు. అర్హ ఏమో నిద్రలో వాళ్ళ పేరెంట్స్ ని కలవరిస్తూ ఉంటుంది. నాన్న నన్ను వదిలి వెళ్ళొద్దు అని ఏడుస్తుంటే టియాన్ తన్ని లేపి గట్టిగా హగ్ చేసుకుంటాడు. భయపడుకో అర్హ, నేను నీతోనే ఉంటాను అని తన్ని ఓదారుస్తాడు. మార్నింగ్ టియాన్ అర్హాని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తూ ఒంట్లో బాలేదు కదా, ఈ రోజు ఒకటి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అడిగితే లేదు నేను బానే ఉన్నాను అని అర్హ వెళ్ళిపోతుంది. స్కూల్ దగ్గర ఒక సీనియర్ అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి పేరు సు అన్నమాట. అర్హకి ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి ప్రపోజ్ చేస్తుంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా అని అడుగుతుంటే అర్హ చాలా స్ట్రిక్ట్ గా నాకు నువ్వు అంటే ఇష్టం లేదు, పైగా ఈ పూలు కూడా నాకు నచ్చలేదు అని చెప్పి వెళ్తుంది. ఇదంతా మన హీరో గారు అతని డ్రైవర్ చూస్తుంటాడు. అప్పుడు డ్రైవర్ అంటాడు, బాస్ అర్హ మేడం ఇప్పుడు డేటింగ్ చేసే ఏజ్ లోకి వచ్చింది కదా అని అంటే టియాన్ గుడ్లూరుమి చూస్తూ నీకు పని తక్కువ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా అని అరుస్తాడు. డ్రైవర్ భయపడి వెంటనే కార్ స్టార్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే అర్హ చదువుతున్న స్కూల్ కి ఆమె కజిన్ అంటే వాళ్ళని ఇంట్లో నుంచి ఎల్లగొట్టింటది కదా ఒక ఆంటీ, ఆమె కూతురు ట్రాన్స్ఫర్ అయి వచ్చి ఉంటుంది. అర్హ ఫ్రెండ్ అది చూసి చూడర్హ ఈ కొత్తగా వచ్చిన అమ్మాయి ఎంత పొగరు పడుతుందో, పైగా నీ ఇంటి పేరు తన పేరు సేమ్ టు సేమ్ ఉన్నాయి, మీ ఇద్దరు రిలేటివ్సా అని అడుగుతుంది. అర్హ చిరాగే తన్ని ఇగ్నోర్ చేయి అని చెప్పి కూర్చుంటుంది. అంతలో క్లాస్ లో ఉన్న డాంగ్ అనే ఇంకొక అమ్మాయి అర్హ దగ్గరకు వచ్చి గొడవ స్టార్ట్ చేస్తుంది. అర్హ చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి అన్నమాట. సో అమ్మాయి ఇక్కడికి వచ్చి పాస్ట్ లో కంప్యూటర్ కాంపిటీషన్ లో నువ్వు చీటింగ్ చేసావు కదా, మళ్ళీ ఇదే స్కూల్ కి రావడానికి నీకెంత ధైర్యం అని అందరి ముందు అర్హన్ డిగ్రేడ్ చేస్తుంటే ఆమె ధైర్యంగా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, అనవసరంగా నా మీద నిందలేయకు, వేసావంటే నీ సంగతి చూస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. ఆ డాంగ్ పొగరుతో స్కూల్ నుంచి ఒక్క నోటిఫికేషన్ రాని నీ చీటింగ్ బయటపడుతుంది అని అరుస్తుంది. అప్పుడే బాయ్ అక్కడికి వచ్చి నటిస్తూ సిస్టర్ 4 years తర్వాత కలుస్తున్నాం, నీ పరిస్థితి ఇలా తయారైందని నాకు తెలీదు, నీ మమ్మీ డాడీ బ్రతికుండే నువ్వు ప్రైజ్ మనీ కోసం చీటింగ్ చేసావని తెలిస్తే వాళ్ళు అక్కడికక్కడే చచ్చిపోయేవాళ్ళు అని విషం చిమ్మాలని చూస్తుంది. క్లాస్మేట్స్ అందరూ వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళని గుసగుసలాడుకుంటారు. అర్హ కోపం వచ్చి బాయ్ చే గట్టిగా పట్టుకొని నా తండ్రి గురించి ఒక్క మాట కూడా మాట్లాడొద్దు, మాట్లాడావో అని వార్నింగ్ ఇస్తుంది. బాయ్ ఇంకా రెచ్చగొడుతూ ఎందుకు మాట్లాడను, నువ్వు ప్రైజ్ మనీ కోసం చీటింగ్ చేసావు అదేమన్నా గొప్ప విషయమా అని అరుస్తుంది. అప్పుడే స్కూల్ ప్రిన్సిపల్ అక్కడికి వస్తారు. బాయ్ వెంటనే ఆయన దగ్గరికి వెళ్లి సార్ అర్హ కాంపిటీషన్ లో చీటింగ్ చేసింది, అందుకే నేను తన్ని అడగడానికి వెళ్తే తను నన్ను కొట్టింది అని పిల్ల బచ్చాలా కంప్లైంట్ ఇస్తుంది. ప్రిన్సిపల్ అర్హ దగ్గరికి వస్తుంటే బాయ్ సంబరపడిపోతుంది ఏదో ఒకటి చేసి ఆమెను అరుస్తాడని. కానీ ప్రిన్సిపల్ అర్హ చేపట్ ఎంటైర్ స్కూల్ తరపున నీకు థ్యాంక్స్ అర్హ, నువ్వు గనుక హ్యాకర్ల నుండి స్కూల్ డేటాను కాపాడకపోతే మాకు చాలా నష్టం జరిగేది, థ్యాంక్ యూ సో మచ్ అని అందరి ముందు మెచ్చుకుంటాడు. అక్కడున్న బాయ్ అండ్ డాంగ్ నోర్లు వెళ్ళబెడతారు. ఏ డేటా ఏ హ్యాకింగ్ అని బాయ్ అడిగితే ఒక స్టూడెంట్ చెప్తాడు, ప్రొఫెసర్ వీళ్ళు అర్హ చీటింగ్ చేసిందని అంటున్నారని చెప్పగానే ప్రొఫెసర్ నవ్వుతూ నీకు తెలీదు, అర్హ ఒక హ్యాకర్ నుండి స్కూల్ ఎక్స్పెరిమెంటల్ డేటాని కాపాడింది, లేదంటే ఈ రోజు స్కూల్ రోడ్డున పడేది అని చెప్పి వెళ్ళిపోతారు. అర్హ అప్పుడు డాంగ్ వైపు తిరిగి నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా, అందరి ముందు నాకు సారీ చెప్పు, లేదంటే నా లాయర్ నుండి లెటర్ కోసం వెయిట్ చేయి అని అదిరిస్తుంది. ఆ పిల్ల భయపడిపోయి బాయ్ని హెల్ప్ అడుగుతుంది. కానీ ఆమె తన చేతిని విదిలించేసరికి వేరే దారి లేక సారీ చెప్పి వెళ్ళిపోతుంది. అర్హ వెళ్తుంటే బాయ్ ఆపి సిస్టర్ ప్రొఫెసర్ నిన్ను అంతగా మెంచుకున్నారు కదా, మరి నీ టాలెంట్ ఏంటో నిరూపించుకోవడానికి ఆ యూనివర్సిటీ కంప్యూటర్ కాంపిటీషన్ లో పాల్గొని నువ్వు చీటర్వి కాదని ప్రూవ్ చేసుకోవచ్చు కదా అని సవాలేస్తుంది. అర్హ నవ్వుతూ ఈ బాయ్ తో కాంపిటీషనా, ఈమె తెలివితేటలు ఒక ఎలక కన్నా తక్కువ ఉంటాయి, ఈమెతో నేను కాంపిటీషన్ ఇవ్వాలా అని సెటర్ వేస్తుంది. అలానే అంటుంది సరే నీతో ఒక పందెం, ఒకవేళ నేను ఆ కాంపిటీషన్ లో గెలిస్తే నీ కంపెనీలోని మినరల్ రిసోర్సెస్ షేర్స్ నాకు ఇచ్చేయాలి అని కండిషన్ పెడితే ఈ బాయ్ పొగర్తో సరేలే నువ్వు ఓడిపోయినప్పుడు అందరి ముందు నిన్ను చూసి నవ్వుతాను అని ఒప్పుకుంటుంది. బయటకు వచ్చాక అర్హ ఫ్రెండ్ కంగారు పడుతుంటే అర్హ ఆ పందెం నువ్వు ఒప్పుకోకుండా ఉండాల్సిందే అని కంగారు పడుతుంది. పర్లేదు నాకేం చేయాలో తెలుసు, నా పిన్ని బాబాయ్ దగ్గర నుండి లాక్కోవాల్సిన నా ఆస్తిని ఒక్కొక్కటిగా తిరిగి తీసుకుంటాను అని మొండిగా చెప్తుంది. ఫ్రెండ్ అప్పుడు ఈ రాత్రి ఒక పార్టీ ఉంది నాతో రా, నాకు ఒంటరిగా వెళ్లాలంటే భయం ఉందని అంటే అర్హ ఆలోచించి సరే ఎలాగో మా థర్డ్ మాస్టర్ ఇంటికి రావడానికి ఇంకా 3 hours టైం ఉంది కదా వచ్చేస్తానులే అని ఒప్పుకుంటుంది. ఇదంతా బాయ్ మేడ మీద నుంచి చూసి నవ్వుకుంటూ బాయ్ ఫియాన్సీ మిస్టర్ చంద్ కంప్యూటర్ జీనియస్ అని, అర్హ అతని ముందు ఓడిపోవడం ఖచ్చితమని ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ అర్హ తన ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తుంది. అక్కడ మళ్ళీ సీనియర్ సు వచ్చి అర్హకి డ్రింక్స్ ఆఫర్ చేస్తాడు. నువ్వు
చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు, నాతో డాన్స్ చేస్తావా అని అడుగుతాడు. ఆమె రిజెక్ట్ చేసేసరికి డాంగ్ వచ్చి ఆ సూన్ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. అంతలో పార్టీలకు చాలా మంది బాడీ గార్డ్స్ వస్తారు. ఎవరు రాబోతున్నారు అని అర్హ అడిగితే తన ఫ్రెండ్ ఎవరో సూపర్ రిచ్ బిజినెస్ టైకూన్ వస్తున్నారంట అని చెప్తుంది. తీరా చూస్తే వస్తుంది మరెవరో కాదు, తన అంకుల్ మిస్టర్ టియాన్. అది చూసి అర్హ షాక్ అయ్యి తన ఫ్రెండ్ వెనకాల దాక్కుంటుంది. బాయ్ మిస్టర్ టియాన్ దగ్గరికి వెళ్లి వైన్ ఆఫర్ చేస్తూ పలకరిస్తుంది. అప్పుడు మిస్టర్ టియాన్ అసిస్టెంట్ అక్కడున్న డాంగ్ తో ఇలా అంటాడు, నీకు తెలీదా టియాన్ కి పింక్ కలర్ అంటే అసలు ఇష్టం ఉండదు, నువ్వు ఈ డ్రెస్ వేసుకొని పార్టీకి ఎలా వస్తావు, నేను ఇప్పుడే బయటికి పంపించేయాలి అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు డాంగ్ మధ్యలో దూరి, నేను ఒక్కదాన్నే కాదు కదా, అదిగో ఆ అమ్మాయి అని అర్హ వైపు చూపిస్తూ, ఆ అమ్మాయి కూడా పింక్ కలర్ డ్రెస్సే వేసుకుంది, నన్ను బయటికి పంపితే తన్ని కూడా పంపండి అని వేలు చూపిస్తుంది. మనోడు వెంటనే అర్హ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. ఆమె భయంతో, అయ్యో అంకుల్ కి అబద్ధం చెప్పి పార్టీకి వచ్చాను, ఇప్పుడు గనక తెలిస్తే నా కాళ్ళు విరగొడతాడు అని వణికిపోతూ ఉంటుంది. అలా ఆ ఫ్రెండ్ సాంగ్ కూడా మధ్యలో కంగారుగా వచ్చి, థర్డ్ మాస్టర్ ప్లీజ్ నా ఫ్రెండ్ ని తప్పుగా అనుకోకండి, ఈ డ్రెస్ నేనే ఇచ్చాను, పార్టీకి రమ్మని కూడా నేనే బలవంతం చేశాను, తన్ని బయటికి పంపకండి అని రిక్వెస్ట్ చేస్తుంది. టియాన్ ఆమెను పక్కకు జరిపి అర్హ కళ్ళలోకి సీరియస్ గా చూస్తూ, ఇదేనా నీ క్లాస్ అని అడుగుతారు. అర్హ భయంతో, థర్డ్ మాస్టర్ సో సారీ, నా ఫ్రెండ్ పార్టీకి ఒంటరిగా రావడానికి భయపడుతుంటే కంపెనీ ఇద్దామని అబద్ధం చెప్పొచ్చాను అని చాలా క్యూట్ గా సారీ చెప్తుంది. ఆ అమాయకత్వానికి ఆబ్వియస్లీ మనోడు మెల్ట్ అవ్వాల్సిందే కదా, సో మెల్ట్ అయిపోయి ఏం తింటావని అడుగుతాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా, అసలు మిస్టర్ టియాన్ కి అమ్మాయికి ఉన్న రిలేషన్ ఏంటి, ఆయనకు ఆడోళ్ళంటేనే పడదు కదా, మరి ఈ అమ్మాయిని ఎందుకు ఇంత సాఫ్ట్ గా చూస్తున్నారు అని షాక్ అవుతారు. టియాన్ అర్హాని సోఫా మీద కూర్చోబెట్టి, ఇక్కడే ఉండు నేను వస్తాను అని ఒక జ్యూస్ గ్లాస్ ఇచ్చి వెళ్తారు. అంతలో బాయ్ వచ్చి అర్హ ఫ్రెండ్ సాంగ్ ని ఏడిపిస్తుంటే అర్హ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి, హలో నా ఫ్రెండ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నావు, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడు అని అదిరిస్తుంది. బాయ్ కోపంతో అర్హను ఒక నెట్టు నెడుతుంది. దాంతో అర్హ పక్కనే ఉన్న ఒక కాస్ట్లీ వేస్ పగిలిపోతుంది. ఆ పిల్ల వెంటనే డ్రామా స్టార్ట్ చేస్తుంది. అమ్మో ఇది థర్డ్ మాస్టర్ ఫేవరెట్ వేస్, చాలా కాస్ట్లీ, దీన్ని అర్హ పగలగొట్టిందని ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే మిస్టర్ టియాన్ అక్కడికి వస్తాడు. బాయ్ వెంటనే ఏడుస్తున్నట్టు నడిస్తూ, అంకుల్ మీ ఫేవరెట్ వేస్ ని నా సిస్టర్ పగలగొట్టింది, నాకు చాలా బాధేస్తుంది అని ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. మిస్టర్ టియాన్ కామ్ గా అవునా అని చెప్పి అక్కడ ఉన్న మిగిలిన వేజ్లన్నిటిని తనే స్వయంగా పగలగొట్టేస్తాడు. అందరూ షాక్. దీని బిల్లు మొత్తం లెక్క కట్టి మిస్ బాయ్ ఇంటికి పంపియండి, తనే పే చేస్తుంది అని అసిస్టెంట్ తో చెప్తాడు. బాయ్ నోరెళ్ళబెట్టి, అంకుల్ మీరు పగలగొడితే నేను బిల్లు కట్టడం ఏంటి అని అడుగుతుంది. నువ్వు అర్హాన్ని నెట్టావు కాబట్టి అది పగిలింది, ఇదంతా నీ వల్లే కదా జరిగింది, సో నువ్వే కదా కట్టాల్సింది అని టియాన్ కౌంటర్ ఇస్తాడు. ఆమె ఫియాన్సీ మిస్టర్ జీ కవర్ చేస్తూ, అంకుల్ బాయ్ నా కాబోయే భర్త, మీకేదో మిస్అండర్స్టాండింగ్ అయినట్టుందని అవునా, అయితే ఆ బిల్లు మొత్తం నువ్వే కట్టు అని టియాన్ అంటాడు. వాడు నోరు మూసుకుంటాడు. టియాన్ వెంటనే అర్హాన్ని ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకెళ్తుంటే బాయ్ అంటుంది, థర్డ్ మాస్టర్ మీరు అసలు చేస్తుంది బాలేదని అరుస్తుంది. టియాన్ వెనక్కి తిరిగి, అర్హ కావాలంటే ఈ కోటను కూడా తగలబెట్టేస్తుంది, తను ఆ పని చేస్తే నేను అది హ్యాపీగా చూస్తూ ఉండగలను, అసలు నువ్వెవరు నన్ను అడగడానికి అని మాస్ డైలాగ్ కొట్టి వెళ్లిపోతాడు. సోఫా మీద అర్హాన్ కూర్చోబెట్టి టియాన్ వెళ్తుంటే సాంగ్ పరుగును వచ్చి, అర్హ మీ థర్డ్ మాస్టర్ నేను ఇంతలా గారాబం చేస్తున్నారో చూడు, నువ్వు త్వరలోనే పెద్ద రిచ్ ఉమెన్ అయిపోతావు అని టీజ్ చేస్తుంటే, అదేం లేదు లేవే మేమిద్దరం ఫ్యామిలీ అని అర్హ కవర్ చేస్తుంది. అప్పుడే సీనియర్స్ అక్కడికి వచ్చి, నువ్వు నన్ను రిజెక్ట్ చేసింది ఈ థర్డ్ మాస్టర్ కోసమేనా, ఆయన ఒక బిజినెస్ టైకూన్, నీ ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నారు, ఆయనకి నువ్వు సెట్ అవ్వవు వదిలేయ్ అని ఉచిత సలహాలు ఇస్తుంటే మిస్టర్ టియాన్ వెనక నుండి ఎంట్రీ ఇచ్చి, నీకు ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయా, అయితే నన్ను అడుగు, నా లిటిల్ గర్ల్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అరుస్తాడు. ఆ దెబ్బకి సూగాడు కూడా పరుగును పారిపోతాడు. అప్పుడు మిస్టర్ టియాన్ అర్హ కాలు పట్టుకొని ఆమెకు తగిలిన ఆ బుడ్డి గాయానికి బ్యాండేజ్ చేస్తుంటాడు. అర్హ అది చూసి ఎమోషనల్ అవుతుంది. మిస్టర్ టియాన్ ఈ వరల్డ్ లోనే చాలా కైండ్ పర్సన్, నా చిన్న దెబ్బని కూడా ఎంతలా పట్టించుకుంటున్నారని అనుకుంటున్నప్పుడే ఆమె పై ఉన్న కోట్ ని చూసి, ఈ కోట్ ఎవరిది అని అంటే, నాకు చలేస్తుందని నా ఫ్రెండ్ ఇచ్చింది థర్డ్ మాస్టర్ అని అర్హ అంటుంది. అప్పుడు టియాన్ తన ఫ్రెండ్ ఇచ్చిన కోటుని పక్కకు నెట్టేసి తన సొంత కోట్తో అర్హాన్ కప్పి తన ఇంటికి తీసుకెళ్తాడు. అది కూడా ఎత్తుకొని. ఇంటికి వెళ్ళాక అర్హాన్ బెడ్ మీద కూర్చోబెడితే ఆ మనసులో, ఇంటికి వచ్చాక ఏంటి థర్డ్ మాస్టర్ యాటిట్యూడ్ ఇంతలా మారిపోయింది, అసలు వేరే మనుషులు కనిపిస్తున్నారు అని అనుకుంటుంది. మళ్ళీ మనోడు సీరియస్ గా అడుగుతాడు, అర్హ నువ్వు దాస్తున్న సీక్రెట్ లవర్ ఆ సీనియర్ సూగాడు కాదు కదా అని అడగగానే, అస్సలు కాదు థర్డ్ మాస్టర్, వాడిని నాకు ప్రపోజ్ చేస్తేనే నేను రిజెక్ట్ చేశాను అని అర్హ అంటుంది. మరి నీ మెడ మీద ఉన్న లవ్ బైట్ గుర్తు వాడిది కదా అని టియాన్ మళ్ళీ నిల్లిస్తాడు. కాదు థర్డ్ మాస్టర్, వాడిదైతే నేను చచ్చిపోతాను, కావాలంటే ఒట్టు అని అర్హ ఒట్టు వేయబోతుంటే టియాన్ వెంటనే ఆమె నోరు మూసేసి, పిచ్చి మాటలు మాట్లాడుకో అని అంటాడు. మళ్ళీ అడుగుతాడు, నువ్వు నాకు చెప్పకపోతే నేనేం చేయగలను, అసలు నువ్వు ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నావా అని అంటే అర్హ లేదని చెప్తుంది. దాంతో టియాన్ మనసు ప్రశాంతంగా ఉండి, అయితే నువ్వు కేవలం నా దానివి మాత్రమే అని అనుకుంటూ తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే కాలేజ్ లో తన ఫ్రెండ్ వచ్చి ఒక న్యూస్ చెప్తుంది. ఆ డాగ్ ని వాళ్ళ డాడీ అబ్రోడ్ పంపించేశారని. మిస్టర్ టియాన్ కి డ్రింక్ ఆఫర్ చేసి ఆయన కోపం తెప్పించింది కదా, అందుకే ఆ పనిష్మెంట్ అని చెప్తుంది. అంతలో అర్హకి కడుపులో ఫుల్ నొప్పి వస్తుంది. ఫ్రెండ్ తన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ టియాన్ వచ్చి తను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అప్పుడే సీనియర్ సూ కూడా అక్కడికి వచ్చి బయట డోర్ దగ్గర ఉండి అర్హాన్ని పిలుస్తూ ఉంటాడు. అర్హ నీకు బాలేదని నీకోసం బ్రౌన్ షుగర్ వాటర్ తీసుకొచ్చాను అని అంటుంటాడు. అర్హ కంగారుగా, థర్డ్ మాస్టర్
మాస్టర్ నాకు వాడికి ఏ సంబంధం లేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటుంది. వాడు అట్లనే బయట నుండి పిలుస్తూ ఉంటే తలుపు తీయబోతుంటే టియాన్ అడ్డుపడి నీకు వాడి మీద అంత ఇంట్రెస్ట్ గా ఉందా అని నిలదీస్తాడు. లేదు వాడికి క్లారిటీ ఇచ్చొస్తానని అర్హ అంటే టియాన్ ఒక ఐడియా వేస్తాడు. వాడు నిన్ను పదే పదే విసిగిస్తున్నాడు కదా, వాడిని వదిలించుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను. నేను చెప్పినట్లు యాక్ట్ చేస్తే వాడు మళ్ళీ నీ జోలికి రాడు అని చెప్తాడు. అర్హ సరే అంటుంది. అంతే ఆ సీనియర్స్ చూస్తుండగానే టియాన్ అర్హ మెడ మీద, ఫేస్ మీద అండ్ లిప్స్ మీద రొమాంటిక్ గా కిస్ చేస్తాడు. అది చూసిన సూ తట్టుకోలేక అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడ టియాన్ కంట్రోల్ చేసుకోలేక అలానే కిస్ చేస్తుంటే థర్డ్ మాస్టర్ ఇక చాలు మనం యాక్టింగే కదా చేసేది అని అర్హ అంటుంది. అవును జస్ట్ యాక్టింగ్ అని టియాన్ కవర్ చేస్తాడు. వెంటనే అసిస్టెంట్ కి కాల్ చేసి ఆ సూ ఫ్యామిలీకి వార్నింగ్ ఇవ్వు, వాడి కొడుకును అదుపులో ఉంచుకోకపోతే వాళ్ళ బిజినెస్ ని బ్యాంక్రప్ట్ అయ్యేలా చేస్తాను అని బెదిరిస్తాడు. ఆ తర్వాత అర్హ కంప్యూటర్ కాంపిటీషన్ కి వెళ్తుంది. తన కంప్యూటర్ టాలెంట్ తో ఒక హ్యాకింగ్ అటాక్ ని సెకండ్స్ లో ఆపేస్తుంది. ఇంకో పక్కేమో బాయ్ అండ్ ఆమె మమ్మీ అర్హ ఓడిపోతుందని ఫుల్ ఖుషి అయిపోయి లోపలికి వస్తుంటే ఆమె గెలిచిందని తెలిసి వాళ్ళ ముఖాలు మాడిపోతాయి. అర్హ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆంటీ నీ కూతురు ఈ పందెంలో ఓడిపోయి మీ కంపెనీ మినరల్ రిసోర్సెస్ ప్రాజెక్ట్ ని నాకు రాసిచ్చేసింది అని డాక్యుమెంట్స్ చూపించేసరికి ఆమె కోపంతో బాయిని ఒకటి పీక్తుంది. ఎంత పని చేసావే అని అరుస్తూ ఆ పేపర్ ని చించేయబోతే నా దగ్గర చాలా ఫోటో కాపీస్ ఉన్నాయంటీ, మీరు ఎన్ని కావాలంటే అని చించుకోండి అని అర్హ నవ్వుతుంది. ఆ తర్వాత టియాన్ దగ్గరికి వెళ్లి థర్డ్ మాస్టర్ నేను మా ఫ్యామిలీ ఆస్తులన్నీ తిరిగి దక్కించుకున్నాను, నేను జీనియస్ కదా అని అంటుంటే టియాన్ ఆమెను పట్టుకుని కారులో కూర్చోబెట్టి నువ్వు తప్పు చేసావు అర్హ, నీ అందమైన చేతులుంది ఇలాంటి పనులు చేయడం కోసం కాదు అని ఆమె చేతుల్ని రొమాంటిక్ గా పట్టుకుంటాడు. అర్హ చాలా రెస్పెక్ట్ఫుల్ గా థర్డ్ మాస్టర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ చిన్న విషయాన్ని నేనే హ్యాండిల్ చేశాను అని చెప్తుంది. దానికి టియాన్ నువ్వు నన్ను ఇబ్బంది పెడతావని నేను ఎప్పుడు అనుకోను, అది చిన్న విషయమైనా పెద్దదైనా సరే నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు అని ఒక హోప్ ఇస్తారనమాట. అప్పుడు అర్హ మనసులో కొంచెం బాధపడుతుంది. థర్డ్ మాస్టర్ నన్ను ఇంకా చిన్న పిల్లలాగే చూస్తున్నారు, ఎప్పుడు నన్ను ప్రొటెక్ట్ చేయాలనేదే ఆయన తపన అని. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అర్హ కిందికి వస్తుంటే టియాన్ అడుగుతాడు ఈ వీకెండ్ ప్లాన్ ఏంటి అని. సో అర్హ చెప్తుంది ఈ రోజు మా తాతయ్య ఇంటికి వెళ్తున్నాను, మా పేరెంట్స్ కి సంబంధించిన వస్తువులన్నీ తిరిగి తెచ్చుకోవాలి అని ధైర్యంగా చెప్పి బయలుదేరుతుంది. వెళ్లే ముందు నా కోసం వెయిట్ చేయకండి, భోజనం చేసేయండి అని అర్హ చెప్తుంది. అప్పుడు టియాన్ మనసులో నువ్వు లేకున్నా నేను ముద్ద ఎలా దిగనిస్తాను అని అనుకుంటాడు. నెక్స్ట్ అర్హ ఈ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తుంది, అంటే వాళ్ళ ఫ్యామిలీ. అక్కడ వాళ్ళ తాతయ్య, పిన్ని, బాయ్ అందరూ కట్టగలిసి అర్హ కోసం వెయిట్ చేస్తుంటారు. అక్కడ మిస్టర్ వ్యాంగ్ అనే ఒక ముసలాడు కూడా ఉంటాడు. అర్హ రాగానే వాళ్ళ తాతయ్య సీరియస్ అవుతాడు. పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నీకు తెలీదా అని. ఆ పిన్ని మధ్యలో దూరి పోనీలేని నాన్నగారు 4 ఏళ్లు బయట తిరిగింది కదా, అందుకే మా బాయ్ లాగా పద్ధతులు నేర్చుకోలేదు అని ఓవర్ యాక్షన్ చేస్తుంది. బాయ్ వెళ్లి తాతయ్యకి టీ ఇస్తూ రెస్పెక్ట్ అంటే ఇలా ఉండాలని నటిస్తుంది. అర్హ చిరాగ్గా మీరు ఇలాగే వాగితే నేను వెళ్లిపోతాను, వాగుడవి మ్యాటర్ చెప్పండి అని అంటుంది. అప్పుడు మిస్టర్ వాంగ్ తన వంకర్ చూపులతో నాకు ఈ అర్హ భలే నచ్చేసింది అని వాగుతాడు. అది విన్న అర్హ ఎవడ్రా నువ్వు, నిన్ను చూస్తుంటే తిన్న అన్నం కూడా బయటకు వచ్చేలా ఉంది, ఎంత డిస్గస్టింగ్ గా ఉన్నాడు అని అసహించుకుంటే తాతయ్య కోపంగా మిస్టర్ వాంగ్ గురించి నీకు తెలియదు, ఆయన బిల్డింగ్ మెటీరియల్స్ కి సీఈఓ, నేను చూడ్డానికి స్పెషల్ గా వచ్చారు అని అంటాడు. అప్పుడు అర్హకు అర్థమవుతుంది వీళ్ళంతా కలిసి ఏదో స్కెచ్ చేశారని. తెలివిగా మిస్టర్ వాంగ్ సీఈఓనా అంటే మా సిస్టర్ బాయ్ కి కాబోయే భర్త అనమాట, హలో బావు గారు అని అంటుంది. బాయ్ కి పిచ్చ కోపం వచ్చి నాకంటే పెద్దోడే నీ ముసలిని నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అని అరుస్తుంది. ఆ పిన్ని వెంటనే ఆమె నోరు మోయించి అర్హ నువ్వు పొరబడుతున్నావు, ఆయన నీకోసం వచ్చారు అని అంటుంది. అర్హ వదలకుండా ఓ అయితే ఆంటీ మీరు మా బాబాయ్కి డివోర్స్ ఇచ్చి వాంగ్ ని పెళ్లి చేసుకోండి సెట్ అయిపోతుంది అని అదిరిపోయే కౌంటర్ ఇస్తుంది. వాడి కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ పిన్ని బాబాయ్ పరుగున వాడి వెనకాల వెళ్లి అర్హకి డ్రగ్స్ ఇచ్చి వాడి పక్కన పడుకోబెట్టాలని ప్లాన్ వేస్తారు. సీన్ కట్ చేస్తే వాంగ్ ఒక హోటల్ రూమ్ లో షవర్ తీసుకొని రెడీగా ఉంటాడా. అర్హ వస్తుందని బాగా వెయిట్ చేస్తుంటాడు. ఇంకో పక్క ఇంత మంచి రసవత్తరమైన సీన్ ని వీడియో తీయాలని ఆ పిన్ని పరుగును తీస్తూ వస్తుంది. నా ప్లాన్ సక్సెస్, అర్హ పక్కన వ్యాంగ్ ఈ వీడియోతో తన్ని బ్లాక్ మెయిల్ చేయొచ్చు అని సంబరపడిపోతూ తలుపు తీస్తుంది. తీరా చూస్తే అక్కడ ఉన్నది అర్హ కాదు, వాళ్ళ సొంత కూతురు బాయ్. నువ్విక్కడేం చేస్తున్నావే పిచ్చి ముద్దుదానా అని ఆ పిన్ని తిట్టి షాక్ లో ఉంటుంది. అప్పుడే బాయ్ ఫియాన్సీ మిస్టర్ జీ అక్కడికి వస్తాడు. నా అంకుల్ అంటే మిస్టర్ టియాన్ ఫోన్ చేసి చెప్పకపోతే నువ్వు ఇలా ఒక ముసలోడితో హోటల్ రూమ్ లో ఉన్నావని నాకు తెలిసేదే కాదు అని అరుస్తాడు అతను. బాయ్ ఏడుస్తూ అతని కాళ్ళ మీద పడి మా మధ్య ఏం జరగలేదు జీ అని బ్రతిమలాడితే జీ ఒకటి లాగి పెట్టి చంప పగలగొడతాడు. సీ నీ ఎఫ్ఐఎస్ గురించి నాకు ముందే తెలిసింది, నీతో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేస్తున్నాను అని వెళ్లిపోతాడు. ఆ వాంగ్ కూడా కోపంతో మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తానంటే నన్ను మోసం చేస్తారా అని తిట్టి వెళ్లిపోతాడు. వాళ్ళు ఇలా బాధపడుతున్నప్పుడే అర్హ ఎదురుపడి నవ్వుతూ ఏమైందంటే మూడ్ బాలేదా, డల్ గా ఉన్నట్టున్నావు అని అడుగుతుంది. ఇదంతా నీ ప్లానే కదా రాక్షసి అని పిన్ని అరిస్తే అవునా ఆంటీ, మీరు నా మీద ప్లాన్ వేయకపోతే నా ప్లాన్ ఇంత సక్సెస్ ఎలా అవుతుంది, మీరు పీకల్లో గోతులో ఎలా పడిపోతారు అని అర్హ అంటుంది. అంతేకాక ఆంటీ మీరు మరీ అంత టెన్షన్ పడి ఊగిపోకండి, ఎక్కువగా ఊగిపోతే మీకు బీపీ ఉంది కదా, మీ నరాలు పగిలిపోతాయి జాగ్రత్త అని సెటర్ వేసి అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోతుంది. ఆ తర్వాత అర్హ టియాన్ అడుగుతుంది థర్డ్ మాస్టర్ అయినా ఈ టైంలో మీరు ఇంకా ఇలా ఉన్నారేంటి, తినలేదా అని అడుగుతుంది. మిస్టర్ టియాన్ ఏమీ అనకుండా బయటకు వెళ్లబోతుంది.
నిద్రపోతుంటే సరిగ్గా అప్పుడే ఆయన కడుపులో గుడుగుడుమని శబ్దం వస్తుంది. అది విని అర్హకు అర్థమైపోతుంది పాపం థర్డ్ మాస్టర్ ఆకలితో ఉన్నారు, పదండి ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామని తన్ని తీసుకెళ్తుంది. ఆ తర్వాత బాయ్ పిచ్చి కోపంతో అర్హ ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆమెను కిడ్నాప్ చేయిస్తుంది. మన హీరోయిన్ కూడా తక్కువదేం కాదు కదా, వాళ్ళని అదిరిపోయేలా కొట్టి అసలు విషయం కక్కిస్తుంది. ఈ గొడవల్లో ఒకడు వెనక నుండి కత్తితో దాడి చేయబోతాడు. సరిగ్గా అప్పుడే టియాన్ ఎంట్రీ ఇచ్చి ఆ గ్యాంగ్స్టర్లతో ఫైట్ చేసి అర్హని కాపాడతాడు. కానీ ఈ మొత్తం ప్రాసెస్ లో ఆయనకి కత్తిపోటు తగులుతుంది అనమాట చేతికి. అది చూసి అర్హ చాలా బాధపడుతుంది. టియాన్ అసిస్టెంట్ వచ్చి ఆ రౌడీని పట్టుగానే అర్హ వెంటనే ఆయన హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. డాక్టర్ బ్యాండేజ్ వేస్తుంటే అర్హ ఆయన చేతిని పట్టుకొని నొప్పి తగ్గాలని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతూ చాలా కేర్ తీసుకుంటుంది. ఇంటికి వచ్చే వరకు ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతూనే ఉంటుంది. అది చూసి టియాన్ మనసులో మాత్రం ఫుల్ ఖుషి అయిపోతాడు. డాక్టర్ సీరియస్ గా అంటాడు, 2 రోజుల వరకు ఈ చేతిని నీళ్ళకి తగలకూడదు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి, అయినా మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా తన్ని హెల్ప్ చేయమని చెప్పండి అని అంటాడు. మన అర్హ నెర్వస్ అయిపోయి నేను ఆయన గర్ల్ ఫ్రెండ్ కాదండి అని ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే టియాన్ వెంటనే అమ్మో నొప్పి నొప్పి అని డ్రామా స్టార్ట్ చేస్తాడు. అర్హ పాపం అది నిజం అనుకుని ఆయన ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ ఇంటికి తీసుకెళ్తుంది. బట్లర్ హెల్ప్ చేస్తానన్నా కూడా వినకుండా టియాన్ కావాలని అర్హతోనే అన్ని పనులు చేయించుకుంటాడు. భోజనం చేసేటప్పుడు కూడా మనోడు ఫుల్ యాక్టింగ్ చేస్తాడు చేయి నొప్పిలేస్తుందని. మన అర్హ ఆయనకి చేతులతో ముద్దలు తినిపిస్తుంది. అది చూసి బట్లర్ నవ్వుకుంటూ మురిసిపోతాడు. ఆ తర్వాత అర్హ తన రూమ్ లో ఉండి అబ్బా థర్డ్ మాస్టర్ కి దెబ్బ తగిలాక ఆయన కంటే నేనే ఎక్కువ తింటున్నట్టున్నాను, నా చేతులు కూడా నొప్పి పుడుతున్నాయి అని అనుకుంటూ ఉండగా టియాన్ అక్కడికి వస్తాడు. థర్డ్ మాస్టర్ ఏమైంది, ఏదైనా పని ఉందని అడిగితే మనోడు కొత్త ప్లాన్ తో వస్తాడు. అర్హ నేను స్నానం చేయాలి కానీ డాక్టర్ నీళ్లు తగలకూడదు అన్నారు కదా, మరి నువ్వు నాకు హెల్ప్ చేయవా అని రొమాంటిక్ గా అడుగుతాడు. అర్హ షాక్ అయ్యి బట్లర్ ఉన్నారు కదా ఆయనకి చెప్పండి, ఒక ఆడమగ కలిసి వెళ్ళడం ఏంటి, అస్సలు బాలేదు అని మొహమాట పడిపోతుంది. కానీ లోపల మాత్రం అతని బాడీని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా, ఇప్పుడే ఛాన్స్ దొరికింది అని సంబరపడిపోతుంది. మన టియాన్ వదలకుండా నా చెయ్యి తడిస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది అర్హ, అది కాస్త ముదిరితే నేను ఐసీయూలోకి చేరాల్సి వస్తుంది, అప్పుడు నువ్వు బాధపడతావు కదా అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేసరికి అర్హ లొంగిపోతుంది. సరే సరేలే నేనే హెల్ప్ చేస్తాను అని బాత్ టబ్ లో నీళ్లు నింపుతుండగా కాల్ జారి పడబోతుంటే మన టియాన్ దాన్ని పట్టుకుంటాడు. మెల్లగా అర్హ నా షర్ట్ బటన్స్ విప్పవా అని అడిగితే ఆమె వణుకుతున్న చేతులతోనే ఆయన బట్టలను ఒక్కొక్కడిగా విప్పుతుంది. కింద ఉన్న బెల్ట్ ఎలా విప్పాలో తెలియక థర్డ్ మాస్టర్ మరి బెల్ట్ ఎలా విప్పాలో నాకు తెలీదు అని అంటే నేను నేర్పిస్తాను కదా అని ఆమె చేయి పట్టుకుని బెల్ట్ దగ్గరికి తీసుకెళ్తుంటే అర్హ సిగ్గుతో పారిపోవాలని చూస్తుంది. టియాన్ వెళ్తున్న తనని ఆపి ఎత్తుకొని అక్కడ మిర్రర్ ముందు కూర్చోబెట్టి అతని ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ఆమెకి చాలా దగ్గర వస్తాడు. అర్హ తన్ని దూరంగా నెట్టబోతుంటే టియాన్ తన్ని గట్టిగా పట్టుకుని ఫోర్స్లీ కిస్ చేస్తాడు. ఆ కిస్ లో ఇద్దరు మునిగిపోతారు. అనుకోకుండా టియాన్ చేతికి దెబ్బ తగులుతుంది. అతనికి నొప్పిగా ఉందని అయ్యో పెయిన్ కిల్లర్ తీసుకురానని అర్హ కంగారు పడుతుంటే టియాన్ వద్దని చెప్తాడు. టియాన్ తన్ని తాను కంట్రోల్ చేసుకుని వెళ్లిపోతుంటే అర్హ అతని కాలర్ పట్టుకుని వెనక్కి లాగి మళ్ళీ కిస్ చేసుకుంటుంది. అలా అతన్ని గట్టిగా హక్ చేసుకుని కిస్ చేసుకుంటూ ఇద్దరు వాళ్ళ ప్రైవేట్ మూమెంట్ ని గడుపుతారు. ఆ తర్వాత అర్హ పరుగుని తన రూమ్ లోకి వెళ్లి థర్డ్ మాస్టర్ కి బాలేదు కాబట్టి నేను ఇలా చేశాను, నా హార్ట్ ని కంట్రోల్ చేసుకోవడానికి నేను కూడా షవర్ తీసుకోవాలి అని వెళ్తుంది. కాసేపటికి మన హీరో గారు పిల్లో పట్టుకుని అమాయకంగా ఆమె డోర్ కొట్టి నిలబడి ఉంటాడు. ఒక అమాయకమైన ఇన్నోసెంట్ ముఖం పెట్టి అర్హ నా చేతికి చాలా నొప్పిగా ఉంది, ఒకవేళ రాత్రికి ఈ నొప్పి ఇంకా ఎక్కువైతే ఏంటి పరిస్థితి, అందుకే ఈ రాత్రి నీ పక్కనే పడుకుంటాను, నువ్వు నన్ను కేర్ చేస్తావా అని అడుగుతాడు. అర్హ షాక్ అయి థర్డ్ మాస్టర్ మీరు నేను కలిసి ఒకే బెడ్ మీద పడుకోవడమా, బాబోయ్ అస్సలొద్దు అని అంటుంది. టియాన్ ఒక ఏడుపు ముఖం పెట్టి హా సరేలే నేను ఒక మగాన్ని కదా, ఎంత నొప్పైనా భరిస్తానులే, రాత్రికి ఇంకా ఎక్కువైనా నేను తట్టుకుంటానులే, నా ప్రాణాలు పోయి ఐసీయూలో జాయిన్ అయినా కూడా పర్వాలేదు అని వెళ్లిపోబోతుంటే అర్హ మనసు కరిగిపోయి సరే సరే మీరుండండి పడుకుందాం కలిసే అని ఒప్పేసుకుంటుంది. ఆ రాత్రి అర్హ ఫుల్ నిద్రలో ఉన్నప్పుడు టియాన్ తను ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు. అర్హ నిద్రలో టియాన్ ని గట్టిగా హక్ చేసుకుంటే మనోడు ఫుల్ ఖుషి అన్నమాట. నువ్వు లైఫ్ టైం ఇలానే నా పక్కన ఉండాలి అర్హ అని హ్యాపీగా ఆమెను పట్టుకొని మురిసిపోతాడు. నెక్స్ట్ డే అర్హ స్కూల్ కి వెళ్ళగానే తన ఫ్రెండ్ జంగ్ పరుగున వస్తుంది. ఎవరో గ్యాంగ్స్టర్లు నీ మీద అటాక్ చేశారు కదా అని అడుగుతుంటే నేను బానే ఉన్నాను, ఫస్ట్ అబ్బాయి సంగతి చూడాలి అని అంటుంది. అప్పుడు జంగ్ టీజ్ చేస్తూ సరే అదంతా సరే ముందు నీ సంగతి చెప్పు, నీకు థర్డ్ మాస్టర్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కదా అని అడిగితే పిచ్చి పిచ్చిగా వాక్కే అని అర్హ కవర్ చేస్తుంది. కానీ ఆమె ఫ్రెండ్ కి మాత్రం ఈమె బిహేవియర్ మీద అంత డౌట్ వచ్చి అర్థమైపోతుంది. ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉంది, దానిలో గెలిస్తే నీ క్రష్ కి నువ్వు ప్రపోజ్ చేయొచ్చు, పైగా ఒక యూనిక్ గిఫ్ట్ కూడా వస్తుంది, నీ ఫేస్ ఫిగర్ చూసి థర్డ్ మాస్టర్ ఫ్లాట్ అవ్వాల్సిందే అని ధైర్యంగా ప్రపోజ్ చేయమని చెప్తుంది. కానీ థర్డ్ మాస్టర్ నాకంటే 10 years పెద్దోడే, ఆయనకి నా మీద ఫీలింగ్స్ ఉంటాయంటావా అని అంటే ఖచ్చితంగా ఉంటాయే, నువ్వేం డౌట్ పడకు అని కాన్ఫిడెన్స్ ఇస్తుంది. తర్వాత అర్హ బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తుంటే ఒక బాల్ వచ్చి ఆమెకు తగులుతుంది. అది కొట్టింది ఎవరో కాదనమాట, హాన్ ఫ్యామిలీ పెద్ద కూతురు. ఆమె పక్కన బాయ్ కూడా ఉంటుంది. వెంటనే హాన్ చెవిలో విషం పోయడం స్టార్ట్ చేస్తుంది. ఈ అర్హ చాలా డేంజర్, నా కజిన్ ఇన్సల్ట్ చేసింది, నువ్వు తనతో కాంపిటీషన్ లో గెలిస్తేనే దీనికి బుద్ధి వస్తుందని రెచ్చగొడుతుంది. దాంతో హాన్ అర్హతో టెన్నిస్ కాంపిటీషన్ కి రెడీ అవుతుంది. మిస్టర్ టియాన్ తన ఫ్రెండ్ గూసెన్ తో అక్కడికి వస్తాడు. హాన్ ఆశగా టియాన్ దగ్గరకు వెళ్లి
పూల బొకే ఇస్తే టియాన్ ఆమెను కనీసం పట్టించుకోడు. గూసెన్ చూసి అంత అందమైన పిల్ల ఇస్తుంటే తీసుకోవేంట్రా అని అంటే టియాన్ దాన్ని ఉరిమి చూస్తాడు. ఆ తర్వాత కాంపిటీషన్ స్టార్ట్ అయితే ఫస్ట్ రౌండ్ లో అర్హ గెలుస్తుంది. సో మన అర్హ డైరెక్ట్ గా విన్నర్ బొకేని తీసుకెళ్లి టియాన్ కి ఇస్తుంది. టియాన్ అది తీసుకోకుండా తను అలానే చూస్తూ ఉండిపోతే థర్డ్ మాస్టర్ మీరు తీసుకోకపోతే వేరే ఎవరికైనా ఇచ్చేస్తాను, నా చేతులు నొప్పి పుడుతున్నాయి అని అదిరిస్తుంది. టియాన్ వెంటనే గబగబా తీసేసుకుంటాడు. గూసెన్ షాక్ అవుతాడు. ఈ చిన్న పిల్లేంటి థర్డ్ మాస్టర్ తో ఇలా మాట్లాడుతుంది అని. మనోడు మాత్రం ఆ ఫ్లవర్ బొకే చూసి ఇంకా హ్యాపీసే హ్యాపీస్. గూసెన్ టీజ్ చేస్తూ ఆ 18 ఇయర్స్ పిల్ల నిన్ను ఎలా టీజ్ చేస్తుందో చూడు, అయినా నువ్వు ఒక ముసలోడివి ఆ పిల్లతో ఏంటి అని అంటే మనోడు కోపంతో నోర్మోయ్ లేదంటే నీ నాలుగు కోసేస్తాను, నా అర్హ చాలా మంచిది, తన గురించి ఏం మాట్లాడకు అని అంటాడు. సెకండ్ రౌండ్ కూడా అర్హనే గెలుస్తుంది. హాన్ కి పిచ్చ కోపం వస్తుంది. ఆమె అర్హన్ వచ్చి ఎలా పడితే అలా అంటుంటే అర్హ కావాలని కింద పడిపోయి యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. టియాన్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తను ఎత్తుకుంటాడు. అది చూసి బాయ్ డ్రామా చేస్తూ హాన్ నువ్వు ఓడిపోయినందుకు తను నెట్టేయకూడదు కదా అని ఓవర్ యాక్షన్ చేస్తుంది. మొత్తం నింద హాన్ మీద వేసేస్తుంటే టియాన్ హాన్ మీద సీరియస్ అయ్యి అర్హాన్ ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్హ అంటుంది థర్డ్ మాస్టర్ నన్ను కిందకి దించండి, నా ముందు మీరేం యాక్టింగ్ చేయక్కర్లేదు, నేను కావాలనే పడిపోయానని మీకు తెలుసు కదా అని నవ్వుతుంది. మనోడు మాత్రం అర్హ ఏది చేసి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడే గూసెన్ వచ్చి నేను టియాన్ చిన్నప్పుడు ఫ్రెండ్ ని అని అర్హకి పరిచయం అవ్వబోతుంటే టియాన్ అతన్ని పక్కకు నెట్టేస్తాడు. ఒరే నువ్వు నీ జలస్, నేను ఆల్రెడీ పెళ్ళైపోయిన వాణ్ణిరా, ఆ అమ్మాయితో నేనేం పులిహోర కలపడానికి రాలేదు, జస్ట్ పరిచయం చేసుకుంటున్నాను అని చెప్తే ఏదైనా నా అర్హ దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్పి తన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మిస్టర్ టియాన్ అండ్ అర్హ కలిసి హాయిగా భోజనం చేస్తుంటే అసిస్టెంట్ వచ్చి ఒక న్యూస్ చెప్తాడు. బాస్ హాన్ ఫ్యామిలీ గ్రాండ్ మా ఆ బాయిని తన మనవరాలుగా అంటే గాడ్ గ్రాండ్ డాటర్ గా అడాప్ట్ చేసుకుంటున్నట్టు పార్టీ ఇస్తున్నారు, మీరంతా వెళ్ళాలి, ఇన్విటేషన్ వచ్చిందని చెప్తాడు. సో అర్హ కూడా టియాన్ తో కలిసి ఆ పార్టీకి రెడీ అవుతుంది. పార్టీలో గ్రాండ్ మా టియాన్ ని పక్కకు తీసుకెళ్లి టియాన్ మిసెస్ హాన్ ని పెళ్లి చేసుకోరా, తను నిన్ను ఇష్టపడుతుంది కదా అని అడుగుతుంది. టియాన్ డైరెక్ట్ గా గ్రాండ్ మా నా మనసులో ఆల్రెడీ ఒక ఏంజెల్ ఉంది, తను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఈ విషయంలో నేను జోకులు కూడా చేయట్లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు. అర్హ దూరం నుండి అదంతా చూసి మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. అంకుల్ నిజంగానే హాన్ ని పెళ్లి చేసుకుంటారా ఏంటి అని ఫుల్ జెలసీ ఫీల్ అవుతుంటుంది. పార్టీలో అర్హ పేస్ట్రీ తింటుంటే బాయ్ తన దగ్గరకు వచ్చి వెటకారంగా ఏంటర్హ థర్డ్ మాస్టర్ నిన్ను వదిలేసారా, అందుకే ఒంటరిగా తింటున్నావా అని అడుగుతుంది. మన అర్హ ఆల్రెడీ గుంటూరు మిరపకాయ, నీకు అసలు బుద్ధుందా బాయ్, ఎప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడమేనా నీ పని అని అదిరిస్తుంది. బాయ్ ఇంకా పొగరుతో చూడు ఈ రోజు నుంచి నా రేంజ్ మారిపోయింది, నన్ను హాన్ ఫ్యామిలీ మనోరాలుగా అడాప్ట్ చేసుకుంటున్నారని మురిసిపోతుంటే అర్హ నవ్వుతూ ఎక్కువ ఎగిరి పడకు, తొందరలోనే ఒక బొక్క పడ్డదనుకో కింద పడతావు, చివరికి మిగిలేది చెత్త కుప్పలే అని హింటిస్తుంది. అదే పార్టీలో హాన్ కూడా ఉంటుంది కదా, ఆమె అర్హ దగ్గరికి వెళ్ళి ఒక 1 మిలియన్ ఇచ్చి టియాన్ వదిలేయమని చెప్తుంది. అర్హ నవ్వు ఆపుకోలేక 1 మిలియనా, మా అంకుల్ నాకు నెలకి 10 మిలియన్ పాకెట్ మనీ ఇస్తారు, నువ్వేంటి ఇంత తక్కువ ఇస్తున్నావు, హాన్ ఫ్యామిలీ ఏమైనా దివాలా తీసిందా ఏంటి అని అంటుంది. ఆమె కోపం వచ్చి అర్హ తన్ని నెట్టేసినట్టు డ్రామా స్టార్ట్ చేస్తుంది. కావాలని పూల్లో పడిపోవాలని చూస్తుంది. సో అర్హ ఆమె చేయి పట్టుకుని ఏంటి నీళ్ళలో పడిపోవాలనుందా, సరే పడు అని చేయి కావాలని వదిలేస్తుంది. అలాగే పక్కనున్న బాయిని కూడా నీళ్ళలోకి నెట్టేస్తుంది. గ్రాండ్ మా ఇంకా అందరూ అక్కడికి వచ్చి ఆ బాయ్ నీళ్ళలో మునిగిపోయి స్విమ్మింగ్ చేయలేకపోతుంటే అందరికి డౌట్ వస్తుంది. బామ్మని 4 ఇయర్స్ బ్యాక్ కాపాడింది బాయ్ కదా, మరి ఆమెకు స్విమ్మింగ్ రాదు, మరి ఎలా కాపాడింది అని డౌట్ పడుతుంటారు. హాన్ నీళ్ళలో నుండి బయటకు వచ్చి అర్హ మీద నిందలేయబోతుంది. సో అర్హ కూడా వెంటనే సీసీటీవీ ఫుటేజ్ అందరికి చూపిస్తుంది. అందులో అంత క్లియర్ గా ఉంటుంది అనమాట. సో బాయ్ ఏడుస్తూ నాకు స్విమ్మింగ్ కూడా రాదు, నన్ను ఎందుకు నెట్టావని అడిగితే నీకు స్విమ్మింగ్ రాకపోతే మరి 4 ఇయర్స్ బ్యాక్ గ్రాండ్ మా ప్రాణాలు ఎలా కాపాడావు అని అర్హ నిలదీస్తుంది. బాయ్ వెంటనే తడబడుతూ బామ్మ కాళ్ళు మీద పడి నేనే కాపాడాను బామ్మ, తన మాటలు నమ్మకండి అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ అప్పటికే గ్రాండ్ మాకి అంత అర్థమైపోతుంది. నన్నే మోసం చేస్తావా అని ఊగిపోతూ బాయ్ని మెడపట్టి ఇంటి నుండి బయటికి ఎంటేమని ఆర్డర్ ఇస్తుంది. అసలు విషయం ఏంటంటే 4 ఇయర్స్ బ్యాక్ ఆమె ప్రాణాలు కాపాడింది ఇంకెవరో కాదు, మన హీరోయినే. గ్రాండ్ మా అర్హకి థ్యాంక్స్ చెప్పి హాన్ తో అర్హకి సారీ చెప్పిస్తుంది. అర్హ హాన్ తో నువ్వు చాలా తెలివైందానివి హాన్, నీ బుద్ధిని మంచి పనులకు వాడుకో, ఇలాంటి విధవల మాటలు వినొద్దు అని చెప్పి అక్కడ నుంచి టియాన్ తో వెళ్లిపోతుంది. అప్పుడే మిస్టర్ టియాన్ అసిస్టెంట్ పరుగునొచ్చి ఒక షాకింగ్ న్యూస్ చెప్తాడు. బాస్ 4 ఇయర్స్ బ్యాక్ ఆ కార్ యాక్సిడెంట్ వెనక అసలు సూత్రధారులు అర్హ బాబాయ్ అండ్ పిన్ని అని ఆధారాలతో చూపిస్తాడు. అర్హకి పిచ్చి కోపం వచ్చి ఆ ప్రూఫ్ చూపించి వాళ్ళ బాబాయ్ పిన్నిల్ని అరెస్ట్ చేయిస్తుంది. ఆ తర్వాత ఇంకా ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. బట్లర్ సంతోషంగా వచ్చి అర్హ కంప్యూటర్ కాంపిటీషన్ ప్రైజ్ గెలిచావని గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. యాక్చువల్ గా కాంపిటీషన్ లో వచ్చిన గిఫ్ట్ ని ఇష్టమైన వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ అవుతుంది కదా అర్హ, ఆ పర్సన్ టియానే అన్నమాట. సో ఆ గిఫ్ట్ ని టియాన్ కి ఇస్తూ ఈ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలో తెలుసు కదా అని అంటే టియాన్ నవ్వుతూ నీకెవరంటే ఇష్టమో వాళ్ళకే ఇవ్వాలి అని అంటాడు. అర్హ అప్పుడు తన మనసులో మాట చెప్పేస్తుంది. అవును నాకు మీరంటేనే ఇష్టం థర్డ్ మాస్టర్, ఐ లవ్ యూ సో మచ్ అని ఆయన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. టియాన్ ఎమోషనల్ అవుతూ నీకు తెలియదు అర్హ, 10 ఇయర్స్ బ్యాక్ నా ప్రాణాలు కాపాడినప్పటి నుంచి నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక సెక్సీ డ్రెస్ ఉంటుంది. టియాన్ దాన్ని చూసి నవ్వుతూ నాకు ఈ గిఫ్ట్ మాత్రం
సూపర్ గా నచ్చింది. ఈ డ్రెస్ ఈ రోజు నైట్ వేసుకొని చూపిస్తావా అని అడుగుతాడు. అర్హ సిగ్గుపడుతూ ఇదా గిఫ్ట్, అది మీకోసం కాదు థర్డ్ మాస్టర్ అని అంటుంటే టియానా ఆమెను దగ్గరగా తీసుకొని డీప్ కిస్ చేసి ముద్దుల్లో ముంచేస్తాడు. ఆ రొమాంటిక్ మూమెంట్ లో అర్హ ఒక నిజాన్ని ఒప్పేసుకుంటుంది. థర్డ్ మాస్టర్, మీకు గుర్తుందా ఆ రోజు పార్కింగ్ లాట్ లో నేను మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మీతో ఆ నైట్ స్పెండ్ చేసింది నేనే అని చెప్పేసరికి మనోడు ఫుల్ ఖుష్ అయిపోయి ఆమెను ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటాడు. అలా ఒక మాఫియా మాస్టర్ ఒక ఇన్నోసెంట్ గర్ల్ ఒకటయ్యి వాళ్ళ న్యూ లైఫ్ ని స్టార్ట్ చేస్తారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.